హలో ఫ్రెండ్స్, రీసెంట్గా మన తెలంగాణ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకునేందుకు ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్లికేషన్ డేట్స్ వచ్చేసి 23 ఫిబ్రవరి 2024 నుంచి 14 మార్చ్ 2024 5 PM వరకు అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు అప్లికేషన్ సబ్మిట్ చేశాక ఏమైనా ఇన్ఫర్మేషన్ ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే 23 మార్చ్ 2024 10 AM నుంచి 27 మార్చ్ 5 PM వరకు ఎడిట్ చేసుకోవచ్చు. ఎగ్జామ్కి 7 రోజుల ముందు నుంచి హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమ్స్ టెస్ట్ వచ్చేసి మే లేదా జూన్లో ఉంటుంది. మెయిన్ టెస్ట్ వచ్చేసి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఉంటుంది. అప్లై చేసుకోవడానికి లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. గ్రూప్ 1 సర్వీస్ ఆన్లైన్ అప్లికేషన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత టీఎస్పీఎస్సీ ఐడి ఎంటర్ చేయండి. మీరు కనుక ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ముందే చేసుకున్నట్టయితే మీకు టీఎస్పీఎస్సీ ఐడి ముందే ఉంటుంది. మీరు కనుక ఫస్ట్ టైం గ్రూప్స్కి అప్లై చేసుకున్నట్టయితే ఓటీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ 2022లోనే చేసుకున్నట్టయితే ఈ ప్రాసెస్ని స్కిప్ చేయండి. ఇన్ కేస్ మీ ఓటీఆర్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఎడిట్ చేయాలి అనుకుంటే ఎడిట్ ఓటీఆర్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. టీఎస్పీఎస్సీ ఐడి ఎంటర్ చేశాక డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. గెట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేశాక వెరిఫై ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత టీఎస్పీఎస్సీ అప్లికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఐ హ్యావ్ రెడ్ ది డీటెయిల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ వచ్చే వరకు వెయిట్ చేయండి. వచ్చిన తర్వాత టిక్ మార్క్ చేయండి. క్లిక్ చేశాక ఓటీఆర్లో కనుక మనం ముందే రిజిస్టర్ చేసుకున్నట్టయితే మన డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా ఫిల్ అయి వస్తుంది. మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. కమ్యూనికేషన్ కోసం మీ ఇంటి అడ్రస్ని ఫిల్ చేయండి. ఎగ్జామినేషన్ కోసం మీ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు మీ గ్రాడ్యుయేషన్ని రెగ్యులర్ లేదా డిస్టెన్స్లో చేసినట్టయితే ఆప్షన్ని మెన్షన్ చేయండి. తర్వాత మీకు సంబంధించిన బ్యాచిలర్ డిగ్రీ డీటెయిల్స్ని ఫిల్ చేయండి. మీరు గనక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినట్టయితే ఎస్ అని క్లిక్ చేయండి లేదా నో అని క్లిక్ చేయండి. మీరు గనక మీ ఇంజనీరింగ్ని మెకానికల్ లేదా ఆటోమొబైల్లో చేసినట్టయితే పోస్ట్ కోడ్ నంబర్ 4 మీద ఎస్ అని క్లిక్ చేయండి. మీరు గనక మీ బ్యాచిలర్స్ డిగ్రీని ఆర్ట్స్ లేదా కామర్స్ లేదా సైన్స్ లేదా ఇంజనీరింగ్లో ఎనీ సర్టిఫైడ్ యూనివర్సిటీలో చేసుకున్నట్టయితే పోస్ట్ కోడ్ 8 నంబర్ మీద ఎస్ అని క్లిక్ చేయండి. మీరు గనక మీ బ్యాచిలర్స్ డిగ్రీని కామర్స్ లేదా మ్యాథమెటిక్స్ లేదా ఎకనామిక్స్లో చేసుకున్నట్టయితే పోస్ట్ కోడ్ నంబర్ 16 అనే ఆప్షన్ మీద ఎస్ అని క్లిక్ చేయండి. మీరు గనక ఎనీ బ్యాచిలర్ డిగ్రీ చేసినట్టయితే ఇంకా మీరు 165 సెంటీమీటర్స్ కంటే పొడవుగా ఉన్నట్టయితే పోస్ట్ కోడ్ నంబర్ 279 అనే ఆప్షన్ మీద ఎస్ అని క్లిక్ చేయండి. మీ దగ్గర కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి లేదా నో అని క్లిక్ చేయండి. మీ దగ్గర నాన్ క్రీమీ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఎస్ అని క్లిక్ చేయండి లేదా నో అని క్లిక్ చేయండి. కమ్యూనిటీ సర్టిఫికేట్ మరియు నాన్ క్రీమీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయడం ఆప్షనల్. మీ ప్రిఫర్డ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ డిస్ట్రిక్ట్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఐ యాక్సెప్ట్ ది అబోవ్ డిక్లరేషన్ అనే ఆప్షన్ మీద టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్నాక మీరు ఇంతవరకు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ ప్రివ్యూ చేసుకోండి. మీరు కనుక 2022లో గ్రూప్ 1కి అప్లై చేసుకున్నట్టయితే ఫీ డీటెయిల్స్ దగ్గర నాట్ అప్లికేబుల్ అని చూపిస్తుంది. మీరు కనుక ఫ్రెష్గా అప్లై చేసుకున్నట్టయితే ఎంప్లాయిడ్ అయితే 320, అన్ఎంప్లాయిడ్ అయితే 200 అని ఫీ డీటెయిల్స్ చూపిస్తుంది. సబ్మిట్ అండ్ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు కావాల్సిన పేమెంట్ మెథడ్స్ని సెలెక్ట్ చేసుకోండి. నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ లేదా క్యూఆర్ లేదా యూపీఐ ద్వారా అమౌంట్ పే చేసుకోవచ్చు. ఫీ డీటెయిల్స్ పూర్తయ్యాక అప్లికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.